హాయ్ అండి, వెల్కమ్ టు తమిళ దుర్గా షార్ట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఇంకా మార్నింగ్ అయితే ఇప్పుడు టైం 8 అవుతుందండి. వాళ్ళు మార్నింగ్ నుంచి వీడియో అయితే వ్లాగ్ పెడదామని అయితే అనుకుంటున్నాను అనమాట. ఇంకా మా అత్తయ్య వాళ్ళు అయితే ఇంటి పని జరుగుతుంది కదండి, వాళ్ళైతే స్లాబ్ వేయడం అనమాట, అక్కడికి వెళ్ళిపోయారు. ఇంకా కొంచెం వంటగది మెస్సీగా ఉంటుంది, అది మాత్రం కొంచెం స్కిప్ చేసుకోండి. ఇంట్లో అయితే వంకాయలు ఉన్నాయండి. నేను ఇప్పుడైతే పొయ్యి వెలిగించి పప్పు వేసాను. వంకాయ పప్పు వండుదామని చెప్పి అయితే ఇప్పుడు నేను రెడీ చేసుకుంటున్నాను అనమాట. వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు వచ్చేలోపు అయితే వంట అయిపోవాలి. ఇంకా నేను మీకు బయట పొయ్యి కూడా చూపిస్తాను, చేయండి. ఇంకైతే మార్నింగే మా అత్తయ్య ఏంటంటే పొయ్యి వెలిగించి అన్నం అయితే వండేశారు. అలానే ఆవులకైతే కడుగు కాసేసారనమాట, కూలి కాస్తారనమాట, తౌడ పిండి వేసి అదైతే కాసేసారండి. ఇంకా పొయ్యి అయితే ఆరిపోయింది. నేను ఇప్పుడైతే మళ్ళీ పొయ్యి వెలిగించుకొని పప్పు అయితే వేసి దాంట్లో కొంచెం పసుపు, ఆయిల్, కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి వేసి అయితే ఉడకబెడుతున్నాను. ఇప్పుడు దీంట్లో అయితే చేసుకున్నానండి ఇవి. ఇప్పుడు దీంట్లో అయితే కట్ చేసుకుని టమాటాలు, వంకాయలు కట్ చేసి అయితే ఇప్పుడు దీంట్లో అయితే వేస్తాను. కరివేపాకు ఇది దొండకాయ కూర ఉండదామని అయితే అనుకుంటున్నాను, ఫ్రై లాగా దాంట్లో వేయడానికి అయితే తీసాను అనమాట. ఇంకా వంట చేస్తూ మా బాబుని చూసుకుంటూ చేయడం అయితే చాలా కష్టం ఉంది. ఇంకా వాడైతే ఇప్పుడు నడపట్టుకు వచ్చేసిందేమో రోడ్డు దాటి అది ఇంటికి వెళ్ళిపోతుంది. గమ్మున ఇక్కడ లారీలు, బస్సులు, బండ్లు అయితే ఎక్కువ వెళ్తూ ఉంటాయి కదా, చెప్పలేము కదా. అందువల్ల ఏంటంటే ఎదురుగా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకైతే ఇచ్చారనమాట, ఆడిస్తున్నారు. వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాడు బాబు అయితే. సరే వాడు వచ్చేసేలోపు, వీళ్ళు వచ్చేలోపు, అత్తయ్య మావయ్య వాళ్ళు వచ్చేలోపు కూడా వంట అయిపోతే బాగుందని చెప్పి ఫాస్ట్గా అయితే చేసుకుంటున్నాను అనమాట. మాకు పొయ్యి దగ్గరే బాగుంటుందండి. అలానే చెట్లు అవి కూడా ఉన్నాయి కాబట్టి చల్లగా గాలి. ఇప్పుడు ఏంటంటే వర్షం ఒకటి పడేలా ఉంది కదా, ఇంకా గాలి బాగా ఎక్కువ వస్తుందన్నమాట. పొయ్యి కూడా అస్తమానం ఆరిపోతుంది. దగ్గరే కూర్చుని దీన్ని మంట పెడుతూ ఉండాలి. నేను ఇప్పుడైతే వెలిగించాను. ఇది వెలిగించడానికి ఎంత టైం పట్టిందో, ఎందుకంటే నైట్ వర్షం పడుతూనే ఉంది కదా, పుల్లలన్నీ తడిసిపోయినాయి అన్నమాట, అన్నీ తడిసిపోయినాయి. పొగగొట్టంతా ఊది నా 2 బుగ్గల దగ్గర నొప్పి వస్తుంది అనమాట. అంత టైం అయితే పట్టింది పొయ్యి వెలిగించడానికి నిజంగా. ఇంకైతే మనం కాయగూరలు కోసేసుకుందాం. టమాటాలు, మా అత్తయ్య ఏంటంటే ఇప్పుడు 9 గంటలకే వెళ్ళిపోతారనమాట. అంటే వాళ్ళు గవర్నమెంట్ పనిలో మా అత్తయ్య అప్లికేషన్ పెట్టారనమాట. ఇక్కడ ఒక 9 మెంబర్స్ 10 మెంబర్స్ ఉంటారనమాట. అందరూ కలిసి అయితే పెట్టారు. అది శాంక్షన్ అయింది. నిన్నటి నుంచి వెళ్తున్నారు. ఒక 1 వీక్ ఉంటుంది అనమాట. అది మార్నింగ్ 9కి వెళ్ళిపోతే 2 గంటలకి. ఇంకైతే ఈ బట్టలు ఉన్నాయండి, బాబువి మావి అనమాట. ఇవి అయితే వాష్ చేసేసిన తర్వాత కిందకి వెళ్ళి అత్తయ్య వాళ్ళ బట్టలు ఉన్నాయన్నమాట, అవి కూడా వాష్ చేస్తాను. ఎందుకంటే ఆవిడకి కొంచెం నీరసంగా ఉందని అంటున్నారు. పోనీలే, అమ్మలాంటి వారే కదా. ఎప్పుడు అయితే నేను ఉతుకునండి, వాళ్ళే ఉతుక్కుంటారనమాట. ఎప్పుడైనా అయితే మాత్రం ఉతుకుతాను. సరే ఉతికేద్దామని చెప్పి ఫస్ట్ ఇవైతే వాష్ చేసేసి వెళ్దామని చెప్పి అయితే పైకి వచ్చానమాట. నిన్న మాకు వర్షం పడింది కదండి, ఈ బట్టలని నేను ఉతికినవన్నమాట. ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ ఇలా చైర్ వేసి అయితే ఎండలో అయితే వేసాను, ఎందుకంటే మంచిగా స్మెల్ వస్తాయి కదా, అందుకోసం. వేడిగా అయిపోయినాయి అప్పుడే. ఇప్పుడు ఉతికిన బట్టలన్నీ ఇక్కడైతే వేసేయాలి. మార్నింగే వంట అంతా అయిపోయిందండి, కానీ మళ్ళీ అయితే అన్నం సరిపడదనమాట. మళ్ళీ ఒక గ్లాస్ బియ్యం అయితే పెట్టాను పొయ్యి మీద ఇప్పుడే. ఇంక ఇలా ఉంటుందండి, రోజు 2 సార్లు వంట చేయాల్సి వస్తుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ పని జరగడం ఒక వంతు అయితే ఎవరో ఒకరు రావడం, వచ్చిన వాళ్ళని తినమని చెప్పి వెళ్తూ ఉంటారు కదా పల్లెటూరు సైడు, అలానే జరుగుతుంది అనమాట ఇక్కడ. ఇంకా తప్పదు, అంతే 2-3 సార్లు అయినా వండాల్సిందే. ఇంక ఇప్పుడైతే అన్నం ఉడుకుతుందండి. నేను బట్టలన్నీ వాష్ చేసేసాను. ఇదిగోండి, మా అత్తయ్యగా అయితే కొంచెం నీరసంగా ఉందని చెప్పి బట్టలు అయితే నానబెట్టేశారు, కానీ ఉతుకమని నన్ను అయితే చెప్పలేదు. కానీ నేనైతే వాష్ చేసేసాను అనమాట. మా మరిది గారివి, మా అత్తయ్య గారివి ఇంకా అన్నీ వాష్ చేసేసి ఇప్పుడైతే వాటర్ కూడా నేను పడుతున్నానండి సైడ్లో బార్లర్లో, పైకి కూడా వాటర్ ఎక్కించేసాను అనమాట. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి.
కొత్తగా మన ఛానల్ని చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు.